సమాజానికి సంబంధించినటువంటిది, మనతో మనం తీసుకోవడం అన్నది ఓకే. కాబట్టి ఇక్కడ ఒకవేళ రోటోలో కూడా మనం తీసుకోవడం సాధ్యం కాలేదు. అంటే రోటోలో కూడా ఎవరు ఇమీడియట్గా మనకి తీసుకోవడానికి దక్షిణ భారతదేశంలో నగరాలలో ఎక్కడ సాధ్యం కాలేదు. వాటిని పడేయడానికి లేదు. అవి చాలా అద్భుతమైనటువంటి అవయవాలు. అంటే ఒక మనిషికి దాదాపుగా ఇంకొకసారి జీవించే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నటువంటిది. వాటిని మనం వృధా చేసుకోవడం కుదరదు. కాబట్టి మనం వెంటనే నోటోకి ఇన్ఫార్మ్ చేస్తాం. నోటో పరిధిలో దేశంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలోనైనా కూడా అవయవాలకు అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ సమాచారం అందజేస్తే దాదాపుగా 8-9 గంటల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఆపరేషన్ తీసుకెళ్ళడానికి మనం హాస్పిటల్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి లివర్ కానీ, కిడ్నీ కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా కూడా ఒక అద్భుతమైన వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి మీరు చాలా నిరాటంకంగా, ఎటువంటి అనుమానాస్పదం కాకుండా, ఆలోచన లేకుండా, మీకు నిజంగా అవయవం అవసరమవుతుంది, మీకు చాలా కష్టంగా ఉంది, ఒక లివర్ ఫెయిల్ అయ్యో లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మీరున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు సంశయించాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒక అద్భుతమైన వ్యవస్థ భారతదేశం మొత్తంలో కూడా వేళ్ళునుకుపోయి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఎటువంటి సంశయం లేకుండా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎప్పుడొకప్పుడు తప్పనిసరిగా అవయవాలు వస్తుంది. దానికి సీనియారిటీ కానీ దానికంటే ముందు మీరు శారీరకంగా, వైద్యపరంగా చాలా అద్భుతంగా, బలంగా, దృఢంగా ఉన్నారా లేదా చూసుకోండి. అంతేగాని నాకే తొందరగా కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు తొందరగా కావాలనుకుంటున్న అవయవము ఒక వ్యక్తి చనిపోతే మాత్రమే మీకు అందుబాటులో వచ్చేటువంటి అంశము. అనగా మన కోసం ఒక వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం అన్నది తప్పవుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు అకారణంగా ఎవరైనా చనిపోతుంటే మాత్రం వాళ్ళు చాలా కృతనిష్ఠులై, వాళ్ళు చాలా అద్భుతంగా ఒక మంచి సంస్కారయుతమైనటువంటి మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇస్తామనుకున్న మాత్రం తీసుకోవడం మాత్రం మనకి తప్పు కాదు.